ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉసిరికాయ క్యాండీ చేసి చూపించబోతున్నాను. ఈ సీజన్ లోనే ఉసిరికాయలు దొరుకుతాయి. చక్కగా ఉసిరికాయలు కొనుక్కొని ఈ క్యాండీ చేసుకొని సంవత్సరం అంతా మీరు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాక్లెట్లు ఇచ్చిన ప్లేస్ లోని ఈ క్యాండీ రోజుకి ఇచ్చి చూడండి, వాళ్ళకి హెల్త్ ఎంతో బాగుంటుంది. జలుబు దగ్గు రాకుండా ఆపుతుందండి, ఎందుకంటే ఇందులోని విటమిన్ సి ఉంటుంది కాబట్టి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ హెల్దీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలు నీట్గా ఉండాలండి, అంటే నల్ల మచ్చలు అవన్నీ లేకుంటే చూసుకొని మంచి ఉసిరికాయల్ని ఏరుకొని రెడీగా పెట్టుకోండి. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కన్నాల గిన్నె పెట్టుకోవాలి. స్టీమర్ అంటారు కదా, సపోజ్ మీ దగ్గర ఈ కన్నాల గిన్నె లేదనుకోండి, ఇడ్లీ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అంటే ఇడ్లీ మనం కుక్కర్ ఉంటుంది చూసారా, ఇడ్లీ పాత్రలు పెట్టుకొని దానిపైన ఈ ఉసిరికాయలు వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు, స్టీమ్ అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 8 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒక చాక్ తీసుకొని ఉసిరికాయలో ఇలా గుచ్చి చూడండి. ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, చక్కగా స్టీమ్ అయిపోయినట్టే. సపోజ్ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, మళ్ళీ ఒక 2 నిమిషాలు మీరు స్టీమ్ చేసుకోండి. అంటే 8 నుంచి 10 నిమిషాల లోపలే మీరు స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగా అవ్వక్కర్లేదండి, చేత్తో ముట్టుకున్నట్టు ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలు పెక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 ఇంచు అల్లంని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వేసిన వల్ల దగ్గు జలుబు రాకుండా ఆపుతుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఈ క్యాండీకి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన వెంటనే మిక్సీ చేసుకోవాలి. బట్ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఈ క్యాండీ మనం స్టోర్ చేస్తున్నాం కదా, వాటర్ యాడ్ చేశారనుకోండి క్యాండీ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. మీరు వాటర్ యాడ్ చేయలేదనుకోండి 1 ఇయర్ వరకు ఈ క్యాండీ ఉంటుంది. అండ్ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉసిరికాయ ముక్కలు ఉండకూడదు, అలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏది వేసుకోక్కర్లేదండి, డైరెక్ట్ గా ప్యాన్ లోనే ఈ పేస్ట్ అంతా వేసేసుకోవచ్చు. అలాగే పటిక్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కదండి, అందుకే ఒక 400 గ్రాములు పటిక వేసుకోవాలి. మీరు కావాలంటే 1/2 కిలో పటిక కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది. మీకు కొంచెం షుగర్ ఎక్కువ తినాలనిపిస్తే మాత్రం 1/2 కిలో పటిక వేసుకోండి. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పటికతోనే చేసుకుంటున్నాను. పటిక అయితే పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చండి, షుగర్ అంత మంచిది కాదు కాబట్టి. పటికని కూడా మిక్సీలో వేయకండి. మీరు కవర్లోని పెద్ద ముక్కలు ఉంటాయి కదండి, పటిక చిన్న ముక్కలుగా అంటే ఇలా దంచుకొని తీసుకొని వేసుకోవాలన్నమాట. మీరు మిక్సీలో వేసుకున్నారు అనుకోండి, మిక్సీ పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచుకోవాలి. సిమ్ లో ఉంచుకొని ఈ పట్టికంతా చక్కగా మెల్ట్ అయిన వరకు కలుపుతూనే ఉండాలి. మధ్యన కలిపితే సరిపోతుందండి. మెల్ట్ అయిన తర్వాత ఇలా లిక్విడ్ లాగా అవుతుంది అనమాట బ్యాటర్. మళ్ళీ ఈ బ్యాటర్ కొంచెం థిక్గా అయ్యి అంటే మోల్డ్ అయిన వరకు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి. నిమ్మకాయ వేసిన వల్ల కొంచెం పులుపు వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉసిరికాయలో కొంచెం వగరుంటుంది కదండి, ఈ నిమ్మకాయ వేసిన వల్ల అది కొంచెం పోతుంది అనమాట. పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇలా లిక్విడ్ లాగా అయిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం చేస్తూ మధ్యన కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం థిక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఫ్లేమ్ ని హై చేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే లాస్ట్ లోని ఒక 1 టీ స్పూన్ అయినా 1 టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసిన వల్ల మంచి షైన్ వస్తుందండి ఈ క్యాండీకి, అందుకే నేను ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. చూడండి ఇలా గట్టిగా అయింది కదా, ఫ్లేమ్ ని హైలోనే ఉంచుకొని, హైలో ఉంచుకున్నప్పుడు మాత్రం మీరు అలాగా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, లేదనుకోండి అడుగు పట్టేస్తుంది అనమాట. అందుకే కలుపుతూ ఉండి మీరు కొంచెం ఇది థిక్ అయిన వరకు చూడండి. ఇలా నేను తిప్పుతుంటే అలా మోల్డ్ అవుతుంది చూసారా, అలా ఇంతవరకు వచ్చిన వరకు మీరు ఇలా కుక్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవాలి. బటర్ పేపర్ అంతా మీరు అప్లై చేయండి, నెయ్యి అయినా బటర్ అయినా. లేదనుకోండి మీరు సగమే అప్లై చేశారనుకోండి, ఈ క్యాండీ ఉంది కదా, క్యాండీ బ్యాటర్ అనేది స్టిక్ అయిపోద్ది అనమాట. అందుకే పూర్తిగా బటర్ పేపర్ అంతా పూర్తిగా అప్లై చేసుకొని మీరు ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఇలాగా బటర్ పేపర్ తోనే మీరు షేప్ లా చేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త, చేయి కాలడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా మీరు వీడియోలని, ఇలా స్క్వేర్ షేప్ లో చేసుకోవాలి. అప్పుడు మీకు ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట.
ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాతే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నాను అనుకోండి సరిగ్గా కట్ అవ్వదు, చాక్ కి స్టిక్ అవుతూ ఉంటుంది అనమాట. చల్లగైన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా చల్లగైపోయింది కదా. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దానికి కొంచెం షుగర్ పౌడర్ అప్లై చేయండి. షుగర్ పౌడర్ అప్లై చేశారనుకోండి కట్ చేసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సపోజ్ మీరు కట్ చేసినప్పుడు మళ్ళీ స్టిక్ అవుతుంది అనుకోండి, మళ్ళీ మీరు షుగర్ పౌడర్ ని అప్లై చేయండి. అలా అప్లై చేస్తూ చక్కగా మీరు ఏ షేప్ లో కట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లోనే కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్. రోజుకొక క్యాండీ ఇస్తే చాలండి, మరీ పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకోకండి. చిన్న చిన్నవి అయితే రోజుకొక్కొక్కటి తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని ఇలా విడివిడిగా చేసేసుకోండి. మీకు క్యాండీస్ కొంచెం టచ్ చేసినప్పుడు స్టిక్కీగా అనిపించింది అనుకోండి, ఇలా మీరు షుగర్ పౌడర్ లో కోట్ చేసేసుకోండి. మీకు షుగర్ పౌడర్ ఇష్టం లేదనుకోండి, పట్టిక పౌడర్ చేసుకొని కూడా మీరు కోట్ చేసేసుకోవచ్చు అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది ఉసిరికాయలతో క్యాండీ. చూసారు కదా ఎంత ఈజీయో. జస్ట్ 10 నిమిషాల్లోనే మీరు రెడీ చేసుకోవచ్చండి. అండ్ 1 year వరకు మీరు ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు. సీజన్ అయిపోయిందని బాధ కూడా పడక్కర్లేదండి. చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పిల్లలకి చక్కగా రోజుకొకటి ఇస్తే చాలండి, చాలా హెల్తీగా తయారవుతారు వాళ్ళు.